శేఖర్ భాష గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్, అందరికీ తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 కూడా స్టార్ట్ కాబోతుంది. అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అయింది. బట్ అగ్ని పరీక్ష మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి, ఫేవరిజాలు చూపెడుతున్నారు అంటున్నారు. అసలు దాని తర్వాత కొంచెం జెన్యూనిటీ లేదంటున్నారు, రకరకాలైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. సో దీని మీద యాజ్ ఎ కంటెస్టెంట్గా ఏం చెప్తారండి, మాజీ కంటెస్టెంట్గా? ఇది బేసిక్గా అడగొద్దు, బట్ గవర్నమెంట్ అనుకో, మనం ఎన్నుకున్నది కాబట్టి నిలదీయచ్చు. ఓకే, అది ప్రైవేట్ సంస్థ, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటారు, నచ్చిన వాళ్ళని పక్కన పెడతారు, రికమెండేషన్లు నడుస్తాయి, ట్రాన్స్పరెన్సీ ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఎందుకంత పెద్ద షో, పెద్ద సెట్ ఉందనా, నాగార్జున గారు చేస్తున్నారనా, లేకపోతే ఇంకేదన్నా పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరినీ కూడా దాంట్లో తీసుకొస్తారనే? కాదు, జనాలు దాన్ని గట్టిగా ఆదరించారు. కోట్ల మంది జనాలు దాన్ని చూస్తున్నారు, అందుకు అది బిగ్ అయింది. సో ఈ కోట్ల మంది దాంట్లో ఇండైరెక్ట్గా వాటాదారులే. ఓకే, ఇండైరెక్ట్గా మీరు దాంట్లో బోల్డ్ యాడ్స్ వస్తున్నాయి, బోల్డ్ డబ్బులు తీసుకుంటున్నారంటే ఈ కోట్ల మంది మిమ్మల్ని చూడబట్టాయి కదా. సో వాళ్ళు దే హ్యావ్ ఎ స్టేక్ ఇన్ దిస్. సో వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది. మనకి ఓటేస్తే నాయకుడిని అడిగే హక్కు ఎలా ఉందో, మనం రెగ్యులర్గా బిగ్ బాస్ని చూడడం వల్ల ఒక హక్కు వస్తుంది మనకి అడగడానికి. సో కాకపోతే ఇది లీగల్గా లేదు, బట్ స్టిల్ వీ కెన్ క్వశ్చన్. ఇక్కడ ఏంటి, చాలా ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడ మిస్ అవుతుందంటే క్యాండిడేట్ సెలక్షన్స్లో అక్రమ సంబంధాలు పెట్టుకోండి, లేకపోతే డ్రగ్స్ వీటిలో ఉండండి, బూతులు మాట్లాడండి, ఇటువంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం అనే కోణాలు కాకుండా మంచి కంటెస్టెంట్లను ఎవరిని తీసుకున్నారు మీరు అనే దాంట్లో కూడా చూపించాల్సి వస్తుంది. బట్ ఈ మధ్యకాలంలో ఇది అంటే నిన్న మొన్న ఆదిరెడ్డి దాంట్లో చూశారు. ఓకే, మన మాధురి రాథోడ్ని కూడా బిగ్ బాస్ ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారనమాట. సో ఇంకా అంటే లాస్ట్ సీజన్లో జానీ మాస్టర్ కేసులో ఇలాంటి ఆ అమ్మాయిని, అంతకుముందు అదే సీజన్ అనుకుంటారు పికిల్స్ అమ్మాయి, అది ఓకే, అది మామూలు బూతులు. బట్ ఇలా పతి పత్ని ఎవరు ఓలో, ఓకే ఓకే, ఇంకా ఆవిడ, ఇంకా హీరో ధర్మాకి సంబంధించిన ఆ కేసులో ఆవిడే, రితు చౌదరి. సో వీళ్ళకి ఉన్నాయి లేవు మనకు తెలియదు, బట్ ఆ పాపులారిటీ, ఆ జనాల్లో ఆ పుకార్లు గట్టిగా ఉన్నాయి వీళ్ళ మీద అనిపిస్తే అటువంటి వాళ్ళకి ఆఫర్లు వస్తున్నాయి అనేది. వాళ్ళు అక్కడ లోపలికి వచ్చి వాళ్ళ ప్రవర్తన ద్వారా జనాల మనసుని గెలుచుకుని, లేదు చూసారా నేను ఎంత మంచిదాన్నో అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నట్టుగా బిగ్ బాస్ మనం చూడాలి. అంతేగాని అక్రమ సంబంధాలు పెట్టుకోండి, బిగ్ బాస్ ఆఫర్ పట్టుకోండి అనేది అక్కడ ప్రచారం అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బట్ మనం తీసుకునే ఉప్పల్ వాళ్ళు లాంటి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కూడా ఏ సమాజానికి మీరేం సందేశం ఇస్తున్నారు అని చెప్పి ఆయన అడిగినప్పుడు ప్రజలందరూ కూడా మీరేం సందేశం ఇస్తున్నారు ఇటువంటి వాళ్ళందరినీ తీసుకుంటే, డ్రగ్స్ కేసులో ఉండే వాళ్ళని లేకపోతే ఇటువంటి వాళ్ళందరినీ మీరు తీసుకున్నారంటే, బూతులు మాట్లాడే వాళ్ళని, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళని మీరేం సమాధానం అంటే ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇలాగే తయారవుతారు రేపు ప్రపంచంలో అందరూ కూడా. ఈజ్ ఇస్ వాట్ యు వాంట్ అంటే బిగ్ బాస్ ఇండైరెక్ట్గా సమాజం చెడపడానికి ఉపయోగపడుతుంది అనే అది గట్టిగా వెళ్తుంది. సో బిగ్ బాస్ కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. నాకు తెలిసి ఒకవేళ ఇటువంటివి తీసుకుంటే, ప్రస్తుతానికి అటువంటివి ఏం లేవు, మన అదృష్టం బాగుండి ఈ సీజన్లో ఇప్పటిదాకా లేవు, చెప్పలేము, తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చా తెలీదు. ఓకే, తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు అంతే. సో ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్, ఎస్పెషలీ అగ్ని పరీక్షకైనా అవసరం. ఎందుకంటే అగ్ని పరీక్షను మీరు పబ్లిక్కి చూపిస్తున్నారు. సో ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాగా పబ్లిక్కి మీరు ఛాన్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఏంటి, మేము ఎవరిని తీసుకుంటాం మా ఇష్టం, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. బట్ ఇప్పుడు మేము పబ్లిక్ నుంచి తీసుకుంటాం, పబ్లిక్ యూఆర్ ఆన్సరబుల్. సో ఆ కోణంలో. సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ ఎవరైతే ఉంటారో, సో అక్కడ ఉన్న మనుషులను బట్టి, వాళ్ళ విధానం బట్టి, అంటే ఆ రూపురేఖలు, అంటే ఆ అందచందాలని బట్టి, లేకపోతే వాళ్ళకి నచ్చితే వాళ్ళు పాజిటివ్గా ఉంటున్నారు, నచ్చకపోతే నెగిటివ్ చేసేస్తున్నారు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. సో దీని మీద ఏం చెప్తారు? ఉంటాయి పర్సనల్ ఇంట్రెస్ట్లు కూడా చూపిస్తున్నారు, కొన్ని పర్సనల్ రికమెండేషన్లు వచ్చినాయని కూడా చెప్తున్నారు. వాళ్ళకి తెలిసిన క్యాండిడేట్లు కొంతమంది ఉన్నారని, ఇలాంటివి ఉన్నాయి. అది ఉంటాయి, దాంట్లో మనం ఏం చేస్తాం, మనం ఓటేసి ఎన్నికల నాయకులు కాదు వాళ్ళు ఎందుకు అలా చేసామని అనడానికి. ఉన్నాయనే మాట అయితే కొంతమంది చెప్పారు. అందులో అలాంటప్పుడు మరి కళ్యాణికి తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారని, అమ్మను, తర్వాత ఈవిడికి శ్రీముఖికి తెలిసిన వాళ్ళు ఎవరో యాంకర్ ప్రియా అని ఆవిడకి తెలిసింది. ఇలాంటివి ఏవో రూమర్లు ఉన్నాయి. బట్
ఉండొచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షో ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకే బోల్డ్ మంది ఫోన్ చేసి అన్న నేను వెళ్ళాలి, నన్ను రికమెండ్ చేస్తామని అడుగుతాను. ఓకే. సో నేను పంపిస్తాను, ప్రొఫైల్ పంపిస్తాను. సో ఇక్కడ నా నేను పంపించడం వరకే. వాళ్ళు నచ్చి వాళ్ళు వెళ్ళారనుకో ఫైన్, బట్ తర్వాత నాకు అతనికి సంబంధం అనేది చూసేవా శేఖర్ గారు రికమెండ్ చేశారు కాబట్టి వాడు వచ్చాడు అనుకుంటారు. బట్ మేము అందరం రికమెండ్ చేస్తాం. బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కొంత పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పిఆర్ ఏజెన్సీకి మేము ఇదిగో నా దగ్గరకు ఒక ప్రొఫైల్ వచ్చింది, ఇదిగో పంపిస్తాను, చూడండి మీకు నచ్చితే తీసుకోండి అంటాం. ఆయన కొన్నిసార్లు లేదు భయ్యా ఫుల్ అయిపోయింది అంటాడు, లేదు పంపించండి అంటాడు. సో అలా కొన్నిసార్లు వాళ్ళే ఫోన్ చేసి వీళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతారు, రివ్యూ చేయడం. సో అలా. బట్ అలాంటున్నప్పుడు అంటే మేజర్గా ఏంటంటే మరి అలాంటప్పుడు జనం నుంచి తీసుకోవడం అవసరం లేదు కదా, మరి అంత హానెస్టీ లేనప్పుడు ఎందుకు జనం నుంచి వెళ్ళి కండక్ట్ చేయడం అనే క్వశ్చన్ కూడా వినిపిస్తూ ఉంది. దానికి ఏం చెప్తారు మరి? టీఆర్పీ జనాల్లో ఉన్న క్రేజ్ అది ఖచ్చితంగా. అంటే 15 మంది అనుకో, 15 మందిలో కనీసం ఒక 5 మంది అయినా రాకపోతారా జనాల నుంచి. ఇప్పుడు రాజ్ కుమారి అనే ఆవిడ వచ్చింది. సో ఆవిడకి గ్లామర్ కోషెంట్ కానీ వేరే కానీ కాదు. సో ఆవిడ బేసికలీ ఆవిడ స్టోరీ బేస్ చేసుకుని ఆవిడ వెళ్ళడం జరిగింది. సో ఇలాగే కొంతమంది వాళ్ళ స్టోరీని బేస్ చేసుకుని ఇది బాగుంది, ఒక కథ జనాల్లో గట్టిగా వెళ్తుంది, వైరాలిటీ అవుతుంది అనే కోణంలో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంటుంది. ఇలా కొంతమందికి అయితే ఛాన్స్ ఉంది. మొత్తం అన్నీ కాకపోయినా కొన్ని రికమెండేషన్లు నడిస్తే కొన్ని జనాలు నుంచి కూడా వెళ్తారు. కొన్నిసార్లు వీళ్ళు వద్దు అనుకున్నా కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి ఆఖరి సెకండ్లో మారిపోయినా కూడా ఉంటాయి. అట్లా కూడా ఉంటుంది. ఉంటాయి. వీళ్ళు ముందుగానే వీడు వద్దులే ఏదో చేసి పంపించేయండి అనుకున్నప్పుడు బట్ సడన్లీ సర్ప్రైజింగ్లీ మంచి కంటెంట్ రావచ్చు వాడి, అప్పుడు తీసుకుంటారు. సో ఏదైనా జరగవచ్చు అంటారు. దాన్ని బట్టి ఈ సీజన్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అగ్ని పరీక్ష కన్నా ముందే ఫైర్ పెట్టాడు మన ఉప్పల్ బాలు. సో ఆ ఫైర్ తోటి గట్టిగా వెళ్ళింది. బట్ నాకు ఎందుకో పాపం ఉప్పల్ బాల్ని తీసుకుంటే బాగుండేమో తీసుకుంటే బాగుండు అనిపించింది. సంథింగ్ డిఫరెంట్ కదా. ఆ చీప్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అక్కడ చేయకూడదని ఆయనకి తెలుసు. సో మేబీ వాళ్ళు అలాంటివి చేస్తాడని భయపడి తీసుకోవట్లేదు. అలాంటి అయితే ఆయన జస్ట్ ఆకులో అదే కూరలో కరివేపాకు లాగా జస్ట్ ఆడిషన్ కోసం వాడుకుని టీఆర్పీ కోసం ఆయన్ని అనిపిస్తుంది. అది నిజమేనా? అది చాలా మంది నుంచి వినిపిస్తున్నమాట. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేయనప్పుడు ఒక మనిషిని అవమానించి పంపించేసినప్పుడు అతను తప్పు లేకుండా అది నువ్వు వేసి ఉండకూడదు. అతను మిమ్మల్ని ఏదన్నా సరే తప్పుగా మాట్లాడితే నువ్వు అది టెలికాస్ట్ చేసినా ఓకే. బట్ అతని మిమ్మల్ని ఏ రకంగానూ దూషించలేదు, మీరే అతన్ని కొంచెం అగ్రెసివ్గా క్వశ్చన్ చేశారు. సో అతను సమాధానం చెప్పు ఉండాల్సింది, బట్ హర్ట్ అయ్యాడు మనిషి. సరే, బట్ స్టిల్ అతను మీరు సెలెక్ట్ చేయలేదు కదా. 70 మందిని ఆడిషన్ చేశారు, 70 మంది పైనే. మరి అందరూ వేశారా? ఉప్పల్ బాలు ఎందుకు వేశారు? ఎందుకంటే మీకు రేటింగ్లు వస్తాయి కాబట్టి. అదే చాలా మంది ఇంకోటి ఏంటంటే దాంట్లో వచ్చినట్టు వాళ్ళందరూ కూడా చూపించట్లేరు. జస్ట్ ఎవరైతే ఇంట్రెస్టింగ్ అంటే అట్లీస్ట్ వాళ్ళకు కమ్యూనికేషన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అట్లీస్ట్ ఇంకోటి పని చేయొచ్చు. అలా మీరు ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ని సంబంధించిన వీడియోని కూడా వేసేటప్పుడు వాళ్ళకి ఎంతో కొంత చెల్లించండి. వాళ్ళు పాపం బట్టల కోసం ఇంత అన్ని చేసుకుని వాళ్ళు వస్తే అక్కడికి జస్ట్ యూ ఫెయిల్ గెట్ అవుట్ అని చెప్పి, సరే అని చెప్పిన తర్వాత కూడా ఆ వీడియో మీరు వేసుకునే హక్కు మీకు రావాలి అంటే యూ షుడ్ పే దెమ్. ఐ డోంట్ నో దే ఆర్ పేయింగ్. ఓకే. ఇంకోటి ఏంటంటే అందులో కూడా మేజర్గా ఏంటంటే చాలామంది వచ్చినటువంటి రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళవి కూడా కంప్లీట్గా ప్లే చేయట్లేరు. ఏదో సడన్గా ఎంట్రీ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మరి వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు, జనానికి ఏం చెప్దాం అనుకున్నారు, అది కూడా టెలికాస్ట్ చేయట్లేదు కదా. అది కూడా తప్పేది. అట్లీస్ట్ వాళ్ళు అడిగినప్పుడైనా సరే ఆన్ డిమాండ్ వాళ్ళకి వాళ్ళు వీడియో ఇవ్వాలి. వాళ్ళు కనీసం వాళ్ళు యూట్యూబ్లోనే పెట్టుకుంటారు నా చూడు అని చెప్పి. లేదు కంప్లీట్గా ఇది మా కంటెంటే కాబట్టి చేయాలంటే అట్లీస్ట్ యూ షుడ్ పే దెమ్. ఇది కొంచెం నీకు పే చేసాం కాబట్టి మేము తీసుకున్నాం వీడియో, అదైనా చేయొచ్చు. అది చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు. అట్లీస్ట్ ఐ డోంట్ నో వాళ్ళు పే చేస్తున్నారో లేదో తెలియదు. వచ్చింది పోయిన దానికి ఏదో ఆటో ఖర్చులు ఇస్తున్నాం అని చెప్తే మాత్రం కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని డ్రెస్ అన్నిటికీ పెట్టుకొని చేసుకొని వస్తున్నారు పాపం. ఈజీగా అక్కడ దాకా రావాలంటే ఒక 30,000-40,000 అయితే అవుతాయి ఆబ్వియస్గా. చార్జెస్ అని వాళ్ళ తిరుగులని అవన్నీ కనీసం మీరు వీడియో ఆడుకుంటున్నాం ఒక కంటెస్ట్ కంటే వాడికి కనీసం ఒక 25,000 ఇవ్వాలి. అట్లీస్ట్ మినిమం సేవ్ అన్న అవుతుంది కాబట్టి. సో మొత్తంగా నెక్స్ట్ బిగ్ బాస్ అంటే నార్మల్గా ఇప్పుడు కామనర్స్ వస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ మీద వచ్చేటోళ్ళు కూడా కామనర్స్ ఇంతమంది ప్లేయర్ బట్ ఇప్పుడు పెడుతున్నారు అనేటువంటి కామెంట్ కూడా వినిపిస్తుంది. సో ఉండొచ్చా అట్లా కామనర్స్ నుంచి వైల్డ్ కార్డ్ మరి? బట్ నేనేమంటానంటే
బిగ్ బాస్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మనం అనుకున్నట్టుగా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నంత మాత్రాన ఇంకా బిగ్ బాస్ అంతా అదే అటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి మీరు వెళ్ళకండి అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉండేవండి, బట్ మీరు మంచివాళ్ళు కదా. కొంత మంచి ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు చూస్తున్నప్పుడు నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు మంచితనాన్ని అక్కడ స్ప్రెడ్ చేయి. అరే వీళ్ళ ఉంటే ఛాన్సులు వస్తాయి బిగ్ బాస్లో, వీళ్ళ ఉండాలి మనం అనుకునే రకంగా నువ్వు వెళ్ళి అక్కడ చూపించు నీ అవకాశం. అక్కడ బిగ్ బాస్ నిన్ను చెయ్యొద్దు అనడు, ఇది చేయమని చెప్పాడు, ఏ లవ్ ట్రాక్లు పెట్టుకోమని బిగ్ బాస్ చెప్పడు. మీరు వెళ్ళి మీ బిహేవియర్ తోటి జనాలను ఆకట్టుకొని మీరు అవ్వండి సెలబ్రిటీస్. సో నేననేది ఆ రకంగా మనం అందరూ కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళే వస్తారు, కేసులో ఉన్న వాళ్ళే వస్తారు కాబట్టి బిగ్ బాస్ వేస్ట్ అన్న కరెక్ట్ కాదు. 15 మందిలో లేకపోతే 18 మందిలో వచ్చే వాళ్ళలో కనీసం ఒక 5 మందికైనా సరే మంచి వాళ్ళకి అవకాశాలు ఉన్నా కూడా దట్స్ ఎ గుడ్ థింగ్. ఆ మంచి వాళ్ళు మీరే ఎందుకు కాకూడదు? ఓకే, రండి పార్టిసిపేట్ చేయండి. మొత్తంగా పార్టిసిపేట్ అయితే చేయమంటారు. ఓకే, థ్యాంక్ యూ. నీకు వచ్చినా వెళ్ళమంట, నాకు వచ్చి వెళ్ళమంటారు. సరే, నా ప్రొఫైల్ పంపించండి నెక్స్ట్ సీజన్కి. మీ దగ్గర ఉంది. షూర్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సీజన్లో నా ప్రొఫైల్ అన్న బిగ్ బాస్కి పంపిస్తున్నాడు. మంచిగానే పంపిస్తాను. నువ్వు ఏదో సంబంధం పెట్టుకుని లేదు, అట్లాంటిది ఏం లేదు, నార్మల్గా మంచిగా పంపించండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.